నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ, అల్లం పచ్చిమిరపకాయ వేసి సింపుల్‌గా చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఇది చాలా టేస్ట్ బావుంటుంది. అందులో ఈ వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు అప్పుడు ఇలా అల్లంతో చేసింది, అల్లం పచ్చిమిరపకాయ లాంటివి తింటే మంచిదండి. మామూలు కారం కన్నా అన్నిటికీ మంచిది అల్లం తింటే. అల్లం ఏదో రకంగా తీసుకుంటే. ఆ చిక్కుడుకాయ కూర అల్లం పచ్చిమిరపకాయతో చేస్తున్నానండి. ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి చిక్కుడుకాయ ముక్కలు ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడేమో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు రెడీ చేసి ఉంచుకున్నానండి. బాగా ఉడికిన తర్వాత కూర చేసుకుందామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మార్కెట్‌లో చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి కదండీ. ఈ చిక్కుడుకాయల సీజన్ ఉందంటే ఇంకా రోజు అయినా నేను వెళ్ళినప్పుడల్లా మార్కెట్‌లో తెస్తూనే ఉంటానండి చిక్కుడుకాయలు. అంత ఇష్టం అనమాట. ఏదో రకంగా ఆ చిక్కుడుకాయతో రకరకాలు కూడా చేసుకోవచ్చు కదండీ. టమాటా వేసి, వంకాయ వేసి అట్లా ఈరోజు అల్లం పచ్చిమిరపకాయతో చేస్తున్నానండి. నా స్టైల్‌లో నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు అల్లం ముక్కలంతా అల్లం తెచ్చి మనం వెంటనే ఇలా అంతా పీల్ చేసుకుంటాం కదండి మొత్తం. ఇలా చెక్కు తీసేసుకుంటాం కదా కడిగి. ఈ పీల్ చేసిందంతా తీసి ఇలా ఒక ప్లేట్లో వేసుకుని దీన్ని కనుక కొంచెం ఎండలో ఎండబెట్టుకున్నాం అనుకోండి, పౌడర్ లాగా చేసుకుని టీ చేసుకునేటప్పుడు అప్పుడు ఈ అల్లం పౌడర్ వేసాం అనుకోండి, అది చాలా టేస్ట్ ఉంటుందండి. అల్లం టీ అవుతుంది. ఈ పీల్ చేసింది కూడా వేస్ట్గా పడేయకూడదండి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా చేసి ఎండలో పెట్టి చక్కగా బాగా ఎండిన తర్వాత అది పౌడర్ చేసుకుని టీలో వేసుకున్నాం అనుకోండి, ఇలా పచ్చిగా వేసుకున్నా బాగానే ఉంటుందండి. పచ్చిగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది మనం ఎప్పుడన్నా అల్లం టీ పెట్టుకున్నప్పుడు అల్లం దంచేస్తాం కదండి, అంతే సేమ్ ఇది కూడా. కానీ దీన్ని వేస్ట్ చేయకూడదు. ఇది కూడా ఎండబెట్టి చక్కగా పౌడర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం టీ పెట్టుకోవాలన్నా ఏం చేసినా ఆ పౌడర్ వేసుకుని టీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంతా ఇప్పుడు అల్లం తెచ్చుకున్నాను, ఒక 20 రూపాయలు తెరండి. తెచ్చి అదంతా అలా పీల్ చేసి ఎండబెట్టుకున్నానండి. ఒకసారి మీకు చూపిద్దాము, యూజ్ అవుతుంది కదా ఎవరికైనా అని చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఉడికిపోయినాయండి మెత్తగా. ఇంకా తిరగమూత వేసుకుందాం. మూకుడు పెట్టుకున్నానండి, హీట్ అయింది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిందండి, తిరగమూత వేసుకుందాం. ఆవాలు, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, రెండేమో ఎండుమిర్చి ముక్కలు. కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే పసుపు కూడా వేసుకున్నాం. కొంచెం వేసాం కదా ఆల్రెడీ, ఉడికేటప్పుడు వేసాం కదా, ఇంకొంచెం వేసుకున్నాం. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాం. సాల్ట్ కూడా వేసుకున్నామండి. బాగా కలిపేసి మూత పట్టేసుకుని మగ్గించుకున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి కూర. ఇది మగ్గేలోపు అల్లం పచ్చిమిరపకాయ నూరుకుందాం. అల్లం పచ్చిమిరపకాయ నూరుకున్నామండి కూర మగ్గేలోపు. లోపల ఇలా రోలు పెట్టి పచ్చడి ఇవన్నీ చేసుకునేటప్పుడు మనం అడుగున ఏదైనా క్లాత్ లాంటివి వేసామనుకోండి, ఇంకా సౌండ్ రాకుండా ఉంటుంది. తిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా గచ్చు కూడా సౌండ్ రాకుండా ఉంటుందండి. ఏదైనా కర్చీఫ్ కానీ నాప్కిన్ కానీ ఏదో ఒక క్లాత్ అడుగున వేసుకుంటే సపోర్ట్గా సౌండ్ రాదండి. అల్లం పచ్చిమిరపకాయ అంతా మొత్తం కూర అంతా పట్టేదాకా కలపాలండి. ఇలా కలిపేసి మూత పెట్టుకుంటే మగ్గించుకోవడం.
చూడండి అయిపోయింది కూర. ఇట్లా మగ్గితే సరిపోతుందండి. ఇంకా ఆపేద్దాం స్టవ్. ఆపేసి సర్వింగ్ తీసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చిమిర్చితో చిక్కుడుకాయ కూర రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత బాగుంటుందో ఇలా వేసుకుందంటే. కావాలంటే రైస్లో చారు కానీ సాంబార్ కానీ ఏమైనా పెట్టుకున్నా బాగుంటుందండి. ఉట్టి కూరతో తిన్నా బాగుంటుందండి. అసలు ఉట్టి కూర అయినా తినేస్తామండి, అంత బాగుంటుంది ఈ కూర. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. అల్లం పచ్చిమిర్చితో చిక్కుడుకాయ కూర. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.